చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. విశ్వేశ్వరరెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో థర్డ్ టైం ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఎట్లా ఉందంటే, మీరు ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, 10 ఏళ్ల తర్వాత సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఆల్మోస్ట్ సిమిలర్ అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేసినప్పుడు అసలు టీఆర్ఎస్ పార్టీ లేనే లేకుండే, చాలా బలహీనంగా ఉండే. ఒక్క ఎమ్మెల్యే లేకుండే, 20 సర్పంచ్ లేకుండే. అండ్ పార్టీ అంతా ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతంలో అసలు లేనే లేకుండే టీఆర్ఎస్ పార్టీ. ఒక్క ఎమ్మెల్యే లేకుండప్పుడు. కానీ అప్పుడు తెలంగాణ వేవ్ ఉండే, ప్రజలందరూ తెలంగాణ కావాలని ఉండే, ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతాలలో. ఇక్కడ అఫ్కోర్స్ మిక్స్డ్ రియాక్షన్ ఉండే ఇక్కడ సిటీలో, ఎందుకంటే లాట్ ఆఫ్ సెటిలర్స్ తర్వాత ఉన్నోళ్లకు మా రియల్ ఎస్టేట్ పడిపోతుందేమో అని. యాక్చువల్లీ సిమిలర్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. ఇప్పుడు తెలంగాణ వేవ్ లేదు కానీ మోడీ వేవ్ ఉన్నది, రామ మందిరం వేవ్ ఉన్నది. అండ్ మాకు ఒక్క ఎమ్మెల్యే లేరు. అండ్ గ్రామీణ ప్రాంతాలలో సేమ్ ఫుట్ ప్రింట్ అనుకోవాలి. కూడా ఉందా సార్? వికారాబాద్, పరిగి, తాండూరులో కూడా ఉందా? బీజేపీ లేకుండే కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ చూస్తే ఆడ చాలా తక్కువ ఓట్లేని గ్రామీణ ప్రాంతాల్లో. కానీ అట్లా చూసి టీఆర్ఎస్ 2014 ఎలక్షన్ అండ్ మీరు అడిగినందుకు సిమిలారిటీస్ చూపెడుతున్నా. ఎమ్మెల్యే లేకుంటే గ్రామీణ అర్బన్ తో పాటు రూరల్లో కూడా మోడీ వే ఉందా ఇప్పుడు పార్లమెంట్లో? ఇంతకు ముందు లేకుండే, ఇప్పుడు అప్పుడు కూడా తెలంగాణ వైపు లేకుండే. రంగారెడ్డి నేనే తీసుకొచ్చినది. అయితే ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ రూరల్లో బీజేపీ వేవ్ లేకుండే. కానీ నేను యాత్ర చేసిన వీక్ బలహీనంగా అక్కడనే ఉండే, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల ఎలక్షన్ రిజల్ట్స్ నా అభిప్రాయం కాదు, రిజల్ట్స్ చూస్తే తెలుస్తుంది. 7,90,000 ఓట్లు వస్తే ఆడ 4,000 జనసేనకు, 7,000 మాకు, 16,000, 40,000 అట్లా వచ్చినాయి. అయితే డెఫినెట్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ పరంగా చూస్తే వీక్ ఉండే అక్కడ. కానీ నేను యాత్రలు పోయినప్పుడు వన్ సైడ్ ఉన్నది యూత్లలో, బీజేపీ యూత్ మోడీకి వన్ సైడ్ ఉన్నది. ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రజలకు చాలా అవగాహన ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్స్కు అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ డిఫరెన్స్ తేడా మంచిగా తెలుసు. ఇంకోటి ఇది మోడీ ఎలక్షన్స్, ఏదో కేటీఆర్ కేసీఆర్ లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎలక్షన్సో కాదు. ఇది మోడీ ఎలక్షన్స్ అని అందరు తెలుసు. మోడీకి అడ్డెవరు లేరు, మోడీకి పోటీ ఎవరు లేరు, ఎందుకంటే వాళ్ళకి కనబడతలేరు. ఇది చెప్పేది మేం కాదు. ఈ అసెంబ్లీస్ అన్ని చూసుకుంటే మెజారిటీ చూస్తే టీఆర్ఎస్కి ఉంది, దాదాపు 1 లాక్ దగ్గర మెజారిటీ టీఆర్ఎస్. బట్ టీఆర్ఎస్ ఇప్పుడు అంటే మీ ఉద్దేశంలో టీఆర్ఎస్ఆ మీకు పోటీ కాంగ్రెసా? ఇప్పుడు డెఫినెట్లీ కాంగ్రెస్ అండి, కాంగ్రెసే పోటీ. అండ్ మళ్ళీ టీఆర్ఎస్ కొంచెం గుంజుకుంటున్నది, ఎందుకంటే అనవసరంగా వాళ్ళు సప్పుడేకుండక టీఆర్ఎస్ వాళ్ళని అవమానపరుస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకోటి నాకు టీఆర్ఎస్ఏ పెంచి పోసింది. ఈయన అప్పుడు ఉద్యమం అప్పుడు కేసీఆర్కు పోల్ట్రీ అసోసియేషన్ కలెక్షన్ ఏజెంట్ ఉండే, అది మంచి పని చేసినందుకు ఆయనకు పోల్ట్రీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. ఆయనే పోసి పెంచింది కేసీఆర్ కేటీఆర్ఏ. ఇంతవరకు వచ్చినాక ఏ రోజైతే కేసీఆర్ గారి బిడ్డను జైల్లో పడ్డదో అదే రోజు కేసీఆర్ కేటీఆర్కు దోకా ఇచ్చిండ్రు. అయితే టీఆర్ఎస్ వాళ్ళు మండుతున్నారు. ఇంకోటి ఉన్నప్పుడు ఎవరిని చూసుకోలేదు, టీఆర్ఎస్ వాళ్ళని ఎవ్వరు ఒక్క నాయకుని కలవలేదు. ఓన్లీ మీద రియల్ ఎస్టేట్ డీలింగ్ కొందరు ఎమ్మెల్యేలు ఎంపీపీలను జెడ్పీటీసీలను 10-20 మంది వేసుకొని తిరిగేది. కింద కిరాయికున్న యూత్ను 20 మంది సోషల్ మీడియాలో చేయకొట్టడు, మీటింగ్లో చేయి. మధ్యలో అందరూ ఎవరిని కలవరు.